ప్రాంతీయ పార్టీలు ఒక్కొక్కటిగా మాయం చేసే ప్రయత్నాలు కేంద్ర పార్టీలు చేస్తున్నట్లు కనిపిస్తాం. మీరు కూడా పార్టీ పెడతామని గతంలో చెప్పడం సాధ్యమవుతుంది అన్న ఈ పోటీలా? జరుగుతుంది బరాబర్. తెలంగాణ ప్రజల అమరుల ఆకాంక్షల మేరకు నిలబడగలుగుతారంటారా? ఎందుకు నిలవడం పై టీఆర్ఎస్ వచ్చినప్పుడు గట్టిని అన్నారు అందరూ. ఎందుకు నిలబడరు? మొన్న హిడ్మా చచ్చిపోయాడు. వాళ్ళు ప్రజల గురించే పనిచేశారనే భావన కొంత జనాలలో ఉన్నది. ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము, మిలిటరీ, ఆర్మీ అందరు కలిసి నిన్న మొన్న హనుమంతుది నల్గొండ దగ్గర జరిగిన ఫ్యూనరల్ కూడా చూడండి, 10,000 మందికి పైన వచ్చింది జనాలు. అక్రమాలు చేస్తా ఉన్నారు, తెలంగాణ సంపదను అంతా దోసుకుంటా ఉన్నారు. ఇప్పుడు అంటున్నాడు నేను సచ్చినా బతికినా తెలంగాణ కోసమే అని ముఖ్యమంత్రి మాట్లాడాడు. అన్ని బక్వాస్ మాటలు, బ్రోకర్ మాటలు, బోకస్ మాటలు. ఇది తెలంగాణ రైజింగ్ అని ఏ ఊరికి పోయినా కానీ పేద బస్సులకు స్టిక్కర్ లేచి పెట్టాడు. యాడ రైజింగ్ ఏమైతుంది? టాయిలెట్ లేవు పిల్లలకు. ఎక్కడే భారతమాత అని చెప్పుకుంటా బాత్రూమ్ లేకుండా తిరుగుతుంది. ఇది ఎక్కడ కథ? ఇప్పుడు స్వయంగా కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత గతంలో మీరు ఏమైతే చెప్పారో అవి ఇప్పుడు ఆమె చెప్తా ఉంది. ఆమె నోట్ చెప్తుంది అంటే ఇప్పుడు ఐఎస్ఐ మార్కెట్ లెక్క అయిపోయింది. నేను చెప్పేటి అని వాస్తవమే. అట్లా వాస్తవం కనుక ఆమె కూడా జైలుకు పోయి వచ్చింది కదా. అంటే కల్వకుంట్ల కవిత నిన్న ఏడవడం, కన్నీరు పెట్టడం, ఆమె కొట్లాట ద్వారా తెలంగాణ గ్రామాన బతుకమ్మ ఏరింది. పాపం ఆమెనే బతుకమ్మ కనిపెట్టిన వాళ్ళ నాయన బ్రాండ్ వేసిండు కదా. అప్పుడు ఆమె ఉల్టా కొత్త పార్టీ పెట్టబోతా ఉన్న తెలంగాణ ఉద్యమకారులను, తెలంగాణ కళాకారులను, తెలంగాణ పోరాట యోధులందరినీ కలుపుకోబోతూ ఉన్నట్లు సమాచారం వినిపిస్తా ఉంది. అందులో పృథ్వీరాజు కూడా ఫోన్లో పోతుందేమో బహుశా కవిత నుండి అని చెప్పేసి ఒక సమాచారం పనిచేస్తారా కలిసి అందరు రమ్మనబ్బా. తెలంగాణ రాష్ట్రంలో అంటే దేశవ్యాప్తంగా ఆపరేషన్ సగర్ జరుగుతూ ఉంది. ఎన్ఐఏ అధికారులు మొన్న గాదే ఎన్ఐఏని అరెస్ట్ చేయడం, అర్బన్ నక్సలైట్లు ఉన్నారో వాళ్ళందరినీ ఏరి పారేస్తామని చెప్పేసి బహిరంగంగా చెప్తాం. భరతమాత ఎప్పుడు పిరికితనంతో భయపడి ఎవడో బెదిరిస్తే ఇంట్లో కూర్చోమని నేర్పియలే. మాకు పిరికి పాలు దాగిపోయలే. మా తల్లులు ధైర్యాన్ని ఇచ్చినాయి, ఎదిరించని చెప్పినాయి, నిజం మాట్లాడమని చెప్పింది, ఉన్నది మాట్లాడమని చెప్పింది. ఎస్, ఒక్కటి మాత్రం పక్కా ఏంటంటే రాజ్యానికి పైకి రావాలంటే మాత్రం నువ్వు ఓటుని నమ్ముకోవాలి, బందూకుని కాదని చెప్పని. పెన్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ గన్ అని చెప్పి నేను నా స్టూడెంట్ డేస్ నుంచి చెప్తున్నా, ఇప్పుడు చెప్తున్నా, ఎప్పటికి ఇస్తాను. ఉపమానాలు మొత్తం ఈ బిరుదులు అర్బన్ నక్సలైట్ అని ఇస్తే దానికి ఎవడేం చేయలేడు. సమాజం చూసుకుంటుంది, జనం చూసుకుంటుంది దాన్ని. నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కల్వకుంట్ల కవిత కన్నీటి మాటలతో ఈరోజు న్యూస్ పేపర్లన్నీ హెడ్లైన్గా నిండిపోయినాయి. ఇంకా అనేక అంశాలు ఉన్నాయి, అసెంబ్లీ విషయాలు కావచ్చు. ఇంకా తెలంగాణలో ప్రాంతీయ పార్టీని తొక్కే ప్రయత్నాలు ప్రధాన పార్టీలు చేస్తూ ఉన్నట్లు క్లియర్గా అనిపిస్తూ ఉంది. వీటన్నిటిపైన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు తెలంగాణ పృథ్వీరాజ్ గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. జై తెలంగాణ అన్న. జై తెలంగాణ అన్న. మొదట ఒకటి కల్వకుంట్ల కవిత అంశం పక్కన పెడితే ఈ రాష్ట్రంలో ఎంత కాదన్నా ప్రాంతీయ పార్టీ ఆత్మగౌరవానికి నిదర్శనంగా ఉంటాయి. ఇలా ప్రాంతీయ పార్టీలు ఒక్కొక్కటిగా మాయం చేసే ప్రయత్నాలు కేంద్ర పార్టీలు చేస్తున్నట్లు కనిపిస్తూ ఉంది. మీరు కూడా పార్టీ పెడతామని గతంలో చెప్పడం, అందరూ ఏకతాటి మీదకి వస్తామని చెప్పడం సాధ్యమవుతుంది అన్న ఈ పోటీలా? ఎప్పుడైనా కానీ అంటే ఇండియా ఫెడరల్ స్టేట్, విభిన్న దాదాపు 560 పైన సంస్థానాలు కలిసి ఒక దగ్గరకు వచ్చి విభిన్న భాషలు, విభిన్న సంస్కృతి, సాంప్రదాయాలు అన్ని కలిపితే ఒకటి ఫెడరేషన్ ఆఫ్ స్టేట్ ఇండియా. ఓకే. సో ఎవరి ఐడెంటిటీ వాళ్ళు మెయింటైన్ చేయాలని ఉంటుంది. అట్లనే రాజకీయ ఐడెంటిటీ కూడా ఎవరి హక్కులు వాళ్ళ గురించి వాళ్ళు. అందుకనే ఇప్పుడు తమిళనాడు వాళ్ళు ఉత్తర హిందుస్థాన్తో కలవారు. ఇప్పటి నుంచి కాదు, భారతదేశం మొత్తం కలిసిన తర్వాత కూడా, ఇండియాగా ఫామ్ అయిన తర్వాత కూడా తమిళియన్స్ ఇప్పటిదాకా ఆ నార్త్ ఇండియన్ సుప్రీమసీని ఒప్పుకోరు. అట్లా ఒక రాష్ట్రం లీడర్షిప్ ఇంకో రాష్ట్రం లీడర్షిప్ను ఒప్పుకునే పరిస్థితి లేదు. అంటే కంప్లీట్ భారతీయత అంటే అందరి ఇండివిజువల్ వాళ్ళకు ఉన్నటువంటి జీవన విధానాలు కనుక అందరు గౌరవిస్తే పొలిటికల్ పార్టీలు, అప్పుడు ఒక భారతీయత అనేది వస్తుంది. అందరిలో కూడా భారతీయత ఉంది. ఇప్పుడు మనందరికీ ఉంటుంది. ఫస్ట్ నేషన్ ఫస్ట్ అని అంటాం, కానీ మన రీజనల్ ఇష్యూస్ కూడా గౌరవించే స్థాయిలో ఉంటే వేరే తిరిగి ఉంటుంది. ఇక్కడ ఒకటన్నా, ప్రాంతీయ పార్టీలను తొక్కడమే లక్ష్యంగా కాంగ్రెస్, బీజేపీ పాములు కలుపుతూ ఉన్నాయి. గతంలో బీఆర్ఎస్ అంటే అప్పటి టీఆర్ఎస్లో మీ అందరి పాత్ర ఉంది. అటు మీ నాన్నగారి పాత్ర కావచ్చు, విద్యార్థి విభాగంలో మీ పాత్ర కావచ్చు, అందరి ఉన్నాయి. ఒకప్పుడు నిర్మాణం చేసినాం, ఇలా పార్టీ మొత్తం ముక్కలుగా అయిపోతూ ఉంది, కనరాకుండా పోతా ఉంది అన్న బాధ ఏమైనా ఉందా అన్న మీ లోపల? అది ఆల్రెడీ భారత రాష్ట్ర సమితి అయింది కదా. అది తెలంగాణ పనికిరాదని చెప్పి 2001లోనే వదిలేసి వచ్చేసినాం కదా. అది ఉద్యమం కాదు, ఫక్త్ రాజకీయాలు చేస్తున్నది టీఆర్ఎస్ అని అప్పుడే అనుకున్నాం. తర్వాత ఆయన పవర్కి వచ్చినాక అది తేడతెల్లం చేసిండు కదా. భారత రాష్ట్ర సమితి అది కూడా ఒక జాతీయ పార్టీ కదా. ఇప్పుడు అది రీజనల్ పార్టీ ఎందుకు అవుతుంది? ఇప్పుడు తెలంగాణకు రీజనల్ పార్టీ లేదు. రీజనల్ పార్టీ కావాలి ఇప్పుడు తెలంగాణకు. అది ప్రజల రూపంగా వస్తుంది. రేపు ప్రజలు ఫామ్ చేసుకుంటారు, అలా సమస్యనే లేదు. ఆ గ్యాప్, ఆ స్పేస్ తెలంగాణలో ఉంది. గతంలో అనేక పోరాటాలు చేసి ప్రభుత్వాన్ని కూలదోసేదాకా మీరు పోరాటం చేసిరు. మీలాంటి వాళ్ళు చాలా మంది ఉద్యమకారులు కావచ్చు, ఇంకా అనేక మంది పోరాటం చేసిరు. ఈ సందర్భంలో ఆల్టర్నేట్ చూపించడంలో మీరు అంతా ఫెయిల్ అవుతారు అని చెప్పేసి అంటే ఏం చెప్తారు?
మేము ఫెయిల్ కాలే, ఇప్పుడు ఫెయిల్ కాలేము, కాము కూడా. మొన్నటి దాకా అయ్యో ఉన్నది కదా ఆ పార్టీ ఒకటి ఉన్నది కానీ మా ఊళ్ళు చదువుకున్న వాళ్ళందరూ మేధావులు, కవులు, కళాకారులు కొంతమంది అది ఒకటి ఉండే మళ్ళీ కొత్తది ఎందుకు అని ముచ్చట పెట్టిర్రు. అందుకనే కదా గదరన్న కూడా ఓ పార్టీ పెట్టిండు, యాక్చువల్గా రిజిస్టర్ చేయించిండు. సరే ఈ లోపల గదరన్న కూడా చనిపోయిండు. తెలంగాణకు అనివార్యంగా యువత నాయకత్వంతో ఉద్యమాలు చేసేటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళతోటి ప్రజల పక్షాన ఈ ప్రాంత పక్షాన ప్రగాఢమైన విశ్వాసము, ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు కనుక ముందు పడితే అది సక్సెస్ అవుతుంది. ఇవాళ చాలా మంది కవులు, కళాకారుల లోపల కూడా ఆలోచన ఉంది. ఫెయిల్ అయిపోయింది, తెలంగాణ ఫెయిల్ అవుతున్నది. ఇప్పుడు బయట చర్చ ఉన్నది, ఏం తెచ్చుకున్నాక తెలంగాణ ఏందా ఎక్కడ వేసిన గొంగడ అక్కడనే ఉన్నది కదా, లెక్కనే ఉన్నది కదా. రాజకీయ నాయకత్వం తెలంగాణను ఫెయిల్ చేసింది. సో ఇవాళ అందుకనే ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ తెలంగాణకు అవసరము, అనివార్యము. అది యువతరం తీసుకొస్తారు, మా బోటోలం కూడా అందరం కలిసి అది ఏదో ఒకటైతే జరుగుతుంది బరాబర్. ఏదో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక, తెలంగాణ ప్రజల అమరుల ఆకాంక్షల మేరకు ఒక రాజకీయ పార్టీ మాత్రం వచ్చే అవకాశం తెలంగాణలోనే వస్తుంది కూడా. నిలబడగలుగుతారంటారా? ఎందుకు నిలవడం భయ్? టీఆర్ఎస్ వచ్చినప్పుడు గట్టిని అన్నారు అందరూ, ఎందుకు నిలబడరు? ఇప్పుడు సమస్యలు ఉన్న దగ్గర జనం వస్తారు ఎక్కడైనా కానీ. గతంలో విలువలతో కూడుకున్న రాజకీయాలు ఉంటుండే, ఇప్పుడు మొత్తం డబ్బుతో కూడుకున్నటువంటి రాజకీయాలు కనిపిస్తా ఉన్నాయి. ఈ డబ్బు మధ్యలో మీరు గెలవగలుగుతారా? నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మొన్న హిడ్మా చచ్చిపోయిండు, వాళ్ళు ప్రజల గురించే పనిచేశారనే భావన కొంత జనాలలో ఉన్నది. ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము, మిలిటరీ, ఆర్మీ అందరు కలిసి ఆపాలనుకున్నా కానీ కొన్ని వేల మంది తండోపతండాలుగా పోయినరా లేదా? ఫ్యూనరల్ కు పైసలు ఇస్తే పోయినరా ఎవరన్నా? లేదు. ఓకే, ఇప్పుడు నిన్న మొన్న హనుమంతుది నల్గొండ దగ్గర జరిగిన ఫ్యూనరల్ కూడా చూడండి, 10,000 మందికి పైన వచ్చింది జనాలు. ఎందుకు వచ్చారు? ఇలా మీటింగ్లకు రమ్మంటేనే జనాలు పైసలు ఇస్తేనే వస్తారు, లేకుండా రారని. రాజకీయ నాయకులు మొత్తం వసూలు రాజాలు, ఈ రాజకీయ వ్యవస్థతో మాకేం ఒరిగేది లేదని జనం కూడా పైసలు తీసుకొని పోతున్నారు కావచ్చు, అంతే తప్ప ఇలా నిజాయితీ పరులు కనుక ముందుకొస్తే జనం కూడా ఆదరిస్తారు, గౌరవిస్తారు. ఇలా నేను ఒక ఉదాహరణ చెప్తే ఈ సందర్భంలో చెప్తున్నా. దేశ్ముఖి విలేజ్ ఉంది కదా ఇక్కడ పక్కకు, ఆ విలేజ్ లో దాదాపు 250 మంది, అంటే ఆ ఊరిలో 55 నుంచి 60,000 రూపాయలు, ముగ్గురు సర్పంచ్ నిలబడితే 10,000 రూపాయలు సర్పంచ్ల క్యాండిడేట్లు ఇచ్చారు. ఒక ఆయన 8,000 ఇచ్చిండు, ఇద్దరు 10,000 ఇచ్చారు, ఇద్దరు 5,000 ఇచ్చారు. వార్డు మెంబర్లు కూడా దాదాపు 5,000 నుంచి 10,000 దాకా ఒక్కొక్కటి ఇస్తే ఒక్క ఓటుకు 55 నుంచి 60,000 రూపాయలు ఇస్తామని ముందుకుంటే ఒక్క ఓటుకు, అంటే కుటుంబం 4 ఉంటే 2 లక్షల రూపాయలు వస్తాయి ఒక ఇంటికి. కాదని రిజెక్ట్ చేసి 250 మంది దేశ్ముఖి విలేజ్ లో రిజెక్ట్ చేశారు. ఇవాళ కొంతమంది ఓడిపోయిన వాళ్ళకు రిటర్న్ కూడా పైసలు ఇస్తున్నారు. అంటే జనం లోపల మార్పు వచ్చింది. ఇప్పుడు మా క్రాంతి దళ నుంచి అక్కడ మా శంకర్, శివ, నరేష్ వీళ్ళంతా, మాది సర్పంచ్ కూడా దీనికి కొంచెం అంటే నిలబడ్డ వాళ్ళు, ఇప్పుడు గెలిచిన సర్పంచ్ కూడా ఇప్పుడు 250 ఓట్లతో గెలిచిండు. ఆయన గెలిచినని చెప్తున్నాడు, అరే పైసలు తీసుకోకుండా ఓట్లతో నేను గెలిచిన భయ్ అని చెప్పని. అంటే ఇది ఎక్కడో దగ్గర మార్పుకు పునాదులు పడుతున్నాయి. ఇలా చాలా మటుకు మీరు పైసలు తీసుకోకుండా ఓట్లు వేయాలనేది జనం లోపల ప్రచారం పోయింది. నిలబడ్డ క్యాండిడేట్స్ కూడా పెట్టుకున్నారు, కానీ జనం అప్పుడే ప్రిపేర్ కాకపోవచ్చు, కానీ ఒక ఆలోచన మాత్రం జనం లోపల తీసుకోబోతున్నాం. ఎవరు పైసలు ఇస్తే రీజనల్ పార్టీస్ వచ్చిన ఒక రీజనల్ ఐడెంటిటీ తోటి టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు జనమే పైసలు ఇచ్చి నడిపారు కదా. కాకపోతే వీళ్ళు పందికోకులు లెక్క తిన్నారు, ఆ తెలంగాణ వాదం పేరు చెప్పుకొని వీళ్ళు సంపాదించుకున్నారు టీఆర్ఎస్ ఆ కుటుంబం, కేసీఆర్ కుటుంబం. కానీ జనం ఆదరించరు, జనం గౌరవిస్తారు. సమస్య ఉన్న దగ్గర నాయకత్వం అనివార్యంగా వస్తుంది. ఆ సమస్య ఇప్పుడు నిరుద్యోగులు ఉన్నారు, ఎటు పోతారు? ఇప్పుడు అన్ని పార్టీలు మోసం చేసినాయి కదా. ఇప్పుడు కాంగ్రెస్ మోసం చేసింది, బీఆర్ఎస్ మోసం చేసింది, బీజేపీ కూడా మోసం చేసింది కదా. 3 రాజకీయ పార్టీలు మోసం చేసినాయి. సరే కమ్యూనిస్టులు అయితే ఫీల్డ్లోనే లేరు అనుకోండి, వాళ్ళు కూడా ఎవరికి అధికారం ఉంటే వాళ్ళ సైడ్ పోయే బాపతి వాళ్ళు తయారైనరు. ఓకే, ఇవాళ జనంకి ఏం కావాలి? అనివార్యంగా నిరుద్యోగ యువతరం కూడా రేపు రాజకీయ వ్యవస్థకు రావాలి. మన తెలంగాణను మనమే నిర్మాణం చేసుకోవాలి. అమరుల సాక్షిగా, వాళ్ళ ఆశయాల సాక్షిగా, ఏదైతే వాళ్ళు వదిలిపెట్టిపోయారో బాధ్యత మన మీద, ఆ బాధ్యత వీళ్ళు తీసుకొని ఎలక్షన్లకు పోయేటువంటి కింద క్షేత్రస్థాయి నుంచి నేను కూడా మొన్న అప్పీల్ చేసినాం, మీరు సర్పంచ్గా నిలబడండి, ప్రజలకు కూడా అప్పీల్ చేసినాం, మీరు పైసలు తీసుకోకుండా ఓట్లు వేయండి, మందు తాగకుండా మీరు ఓట్లు వేయండి, మీ ఊరిని బాగా ఎవరు చేస్తారో వాళ్ళని గెలిపించుకోరు. అటువంటి అప్పీల్ చేసినాం. ఇలా పెద్ద తిమాయిపల్లి అని ఇప్పుడు ఆలంపూర్లో నాగేష్ గెలిచిండు. కులాలు ఇలాలు ఏం కాదు, పని అంతా ముందు నుంచి అక్కడ అద్భుతంగా బడిని తీర్చిదిద్దిండు. అక్కడ మొత్తం ఒక పెద్ద రాజకీయ వ్యవస్థ తనకు వ్యతిరేకంగా పనిచేసినా కానీ వాళ్ళు గెలిచి వచ్చారు. సో పబ్లిక్ ఆదరణ ఉండదు అనేది మీరు అనుకోకండి. మనం ఎంత పని చేస్తామో దాన్ని బట్టి జనం ఆదరిస్తారు తప్ప నువ్వు ఉట్టిగా పని చేయకుండా నువ్వు ఒక సంవత్సరం 2 సంవత్సరాలు తిరిగి పబ్లిక్ అంటే దొంగలు పోయి పబ్లిక్ పైసలు వసూలు చేస్తారు, ఈ కొడుకులు పైసలు కూడా రాజకీయాలు లేవు అనేది ఏమి ఉండదు. జనంకు నువ్వు కనెక్ట్ కావాలి. నీ ఇష్యూస్ నువ్వైతే చెప్తున్నావో జనానికి చెప్పాలి. నిన్ను నమ్మించేటట్టు నువ్వు జనాన్ని కూడా కన్విన్స్ చేసుకోగలిగినాడు జనం నీ ఎంబడి ఉంటారు, బరాబర్ ఉంటారు. ఓకే, నా బడి విషయం వచ్చింది కాబట్టి తెలంగాణ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో అనేక బడులు మూతపడ్డాయి. దానిపైన మీ గలం ఇప్పిర్రు. ప్రస్తుతం కూడా అదే కొనసాగుతూ ఉంది. ఇప్పుడు ఎట్లాంటి చర్యలు తీసుకోబోతా ఉన్నారు? దానిపైన పోరాటం కొనసాగుతుందా, లేదంటే
96 నుంచి నాకు నేను చూస్తున్నప్పుడు మొట్టమొదటి పాటని చాలా సందర్భాల్లో చెప్పిన బడులు లేవు, ఉన్న బడులకు తెలంగాణలో బడులు లేవు, ఉన్న బడులకు భవంతు లేదు, వానకాలము ఎండాకాలము వారం రోజులు సెలవు దినాలి అని. చెట్ల కింద మా పోరగాళ్ళు రా నీడ తిరిగినట్టు తిరుగుతుంటారు, పోరలు వస్తే పంతులు రాడు, పంతులు వస్తే పోరలు రారు, పోరలు పంతులు ఇద్దరు వస్తే రాయనికి మా సార్ గారికి చాకి పీసు లేదో. సేమ్ సిచ్యువేషన్ ఇప్పటిదాకా ఉన్నది. ఇంకా అప్పటికన్నా బత్తర్ ఏంటంటే ఉన్న బడులు బంద్ అయిపోయినాయి. లాస్ట్ గవర్నమెంట్లో 7,000కు పైన బడులు బంద్ అయినాయి. ఇప్పుడు ఈ మహానుభావుడు వచ్చినాక దాదాపు ఇప్పుడు ఒక 2,000 బడుల కాడికి అకౌంట్ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పుడు అసలు విద్యార్థులే పోయినటువంటి బడులు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, బిల్డింగ్ లేదు, క్లాస్ రూమ్స్ లేవు. కంప్యూటరీకరణ ప్రపంచ స్థాయిలో మనం ఎక్కడో వెలుగుతున్నాము. మనది అత్యంత పెద్ద ఎకానమీ అని మనం పొంగనాలు మా ఊళ్ళో లీడర్లు బయట దేశాలు పోతే ఇక్కడ ఢిల్లీలో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, మైకులు పట్టుకొని దేశ నాయకులు, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా మైకులు పట్టుకొని ఊగదుంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు. అసలు కంప్యూటర్ అనేది నువ్వు పాఠశాలకు పోవాలి కదా, కంప్యూటర్స్ లేవు. కరెంటు లేని పాఠశాలలు పాడని 5,500 మొన్న ఒక స్టడీలో చెప్పారు. కరెంటే లేదు పాఠశాలల్లో. అంటే ఇంత దయనీయమైన స్థితి. టాయిలెట్లు లేవు, ఆడపిల్లల టాయిలెట్ జూనియర్ కాలేజీలకు లేవు. అంటే మేము చాలా కొన్ని వందల స్కూల్స్కు పోయినాం, స్కూల్స్లో పండుకున్నాము. ఇది ఇప్పటి నుంచి కాదు, లాస్ట్ గవర్నమెంట్ తెలంగాణ రాకముందు నుంచి కూడా అదే పని చేసినాం, తెలంగాణ వచ్చినాం కూడా. అది ఇక్కడ ఏమవుతుందంటే జనం కూడా ఏమైంది, ఎవడు వచ్చినా గింతే పోయి ఏం చేయడం అనేది ఒక నిరాశలో ఉన్నారు. ఆ నిరాశలో ఉన్న జనాన్ని ఒక దగ్గర తీసుకొచ్చి వాళ్ళను మన ఇప్పుడు సగటు ప్రతి కుటుంబానికి నెలకు ఒక 15,000 నుంచి 20,000 రూపాయలు పిల్లలు 2-3 పిల్లలు ఉంటే 2 పిల్లలు ఉంటే ఖర్చు అవుతున్నాయి. 15,000 అయితే మినిమం ఖర్చు అవుతున్నాయి. అదొకటి, వైద్యం ఒకటి, 2. ఈ 2 కనుక జనానికి ఉచితంగా ఇవ్వగలితే బరాబర్ 200% ఇవ్వచ్చు. 1,00,000 కోట్లు పెడితే 2 ఉచితంగా వస్తాయి. ఒక అపోలో హాస్పిటల్స్ ఉంటే హాస్పిటల్ ప్రతి నియోజకవర్గంలో 119 నియోజకవర్గాలల్లో ఉంటాయి. ప్రతి ఊర్లో టెస్టులు జరుగుతాయి. ప్రతి మండల్లో రక్తం పరీక్షలు, బీపీ టెస్టులు, షుగర్ టెస్టులు ఇవన్నీ చేయొచ్చు ల్యాబులు పెట్టి. అవన్నీ మేము వర్కౌట్ చేసినాం దాని మీద. ఈవెన్ పాఠశాలలు కూడా సేమ్ అట్లనే. కానీ వీళ్ళకి దీని మీద లేదు. మూసి సుందరీకరణ, రియల్ ఎస్టేట్ దందాలు, పెద్ద పెద్ద అద్దాల మేడలు, వీటి మీద ఉన్నది. వీటిలో ఏంటంటే పైసలు వస్తాయి. ఇలా విద్య చదువుకుంటే అడుగుతారు కదా, రేపు జనాలు అడుగుతారు కదా. వాళ్ళు చైతన్యవంతులు కావద్దు. వాడు బర్రెలు కాయాలి, చేపలు పట్టాలి, వాని ఇళ్ళల్లో పని చేయాలి, బట్టలు ఉతకాలి, ఈ పనులే చేయాలి వీళ్ళంతా. వీళ్ళ దగ్గర, ఈ రాజకీయ నాయకుల దగ్గర. ఇవాళ ఎంఏలు, నేను మొన్న చెప్పిన ఎంఏలు, పీజీలు, పిహెచ్డి స్టేషన్లు కూలి పని చేస్తున్నారు, ఆటోలు నడుపుతున్నారు పిల్లలు బయట, బస సంచాలు కూలి పని చేసేందుకు పోతున్నారు. ఇక్కడ నుంచి బాంబేకి పోయి కూడా ఈడ ఉంటే కూడా సోపతోడు గుర్తుపడతారని చెప్పి ఆడి పోయి 2 నెలలు పని చేసుకొని వచ్చి వాళ్ళు ఇక్కడ ఫీజులు కట్టుకుంటున్నారు. ఇలా క్యాటరింగ్ లో అయితే నేను మొన్న చెప్పిన చాలా అవును, వాస్తవం కదా. మీరు చూడండి, నేను చెప్తున్నా, మీ కెమెరా కూడా పట్టుకొని పోండి. ఆ వరంగల్లో ఎక్కడ ఏది జరిగినా పోతారు. ఇక్కడ నుంచి ఉన్న వాళ్ళు కూడా పోతున్నారు, జరుగుతున్నది. అంటే ఉస్మానియా, కాకతీయ అటువంటి వాళ్ళు, నేను ఆ పనిని తప్పని చెప్తలేను. కానీ ఏంటంటే ఆ పని చేసేందుకు వేరే వాళ్ళు ఉన్నారు. కానీ ఈ చదువులు చదువుకొని ఆ పని చేసేందుకు కాదు కదా. వీళ్ళు నౌకర్లు ఇస్తలేరు. మరి ఇవన్నీ ఇప్పుడు బడులు మొత్తము సర్వనాశనం చేసారు. విద్యా వ్యవస్థను క్వాలిటీ ఎడ్యుకేషన్ లేకుండా చేసారు. 94% చదువుకొని బయటికి వస్తే స్కిల్లెస్ ఉన్నటువంటి వాళ్ళు 94% అని స్టడీస్ చెప్తుంటే ఓన్లీ 6%, అంటే 100 మంది చదువుకొని బయటికి వస్తే మనకి స్కిల్స్ ఒక 6% మటుకే ఉంటున్నాయి. అది కూడా ఏంది, వాళ్ళ ఇండ్లలోనో వాళ్ళు చెప్పించో ట్యూషన్లు పెట్టించో చదివిస్తే తప్ప. పేదోడు యాడికే ట్యూషన్ పెడతారబ్బా, ఇలా దీన్ని పైసలు పెట్టి చదివిస్తారు కదా. సో ఈ 2 వ్యవస్థలను మొత్తం నాశనం పట్టించి ఈ రెండిట్లలో ఉన్నటువంటి వాళ్ళు రాజకీయ వ్యవస్థలు వచ్చి వాళ్ళే ఎమ్మెల్సీలు అవుతున్నారు, వాళ్ళే మంత్రులు అవుతున్నారు. ఆ శాఖలకు కూడా మంత్రులు అయ్యే సిచ్యువేషన్ కాడికి వస్తున్నారు. శాఖల మంత్రులు కాకపోతే ఇప్పుడు ముఖ్యమంత్రికి శాఖ ఉంది, ముఖ్యమంత్రికి పర్సెంటేజ్ పోతుంది. ఓకే, దీన్ని మాత్రం చూస్తలేరు. బరాబర్ విద్యా వ్యవస్థను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. అది 200% అవుతుంది, 200% అవుతుంది. నా సొంటోడు, నేనంటలే, నా సొంటోడు ఎవడైనా ఇటువంటి ఆలోచన ఉన్నోడైనా, ఈ నేల మీద, ఈ గడ్డ మీద, ఈ త్యాగాల మీద మమకారం ఉన్నోడు ఎవడు ఆ ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నా కానీ బరాబర్ జరుగుతుంది. ఇప్పుడు అంటాడు, నేను సచ్చినా బతికినా తెలంగాణ కోసమే అని ముఖ్యమంత్రి మాట్లాడి, అన్ని బక్వాస్ మాటలు, బ్రోకర్ మాటలు, బోకస్ మాటలు, అది ఫాల్తూ మాటలు, అవన్నీ జనాన్ని ఉట్టిగా పిచ్చోలని చేస్తున్న మాట్లాడే మాటలు. ఒకవేళ నీకు నిజంగా నిజాయితీ ఉండేది ఉంటే మన ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు అన్నాడు కదా, ఇప్పటిదాకా రాలే, జియో అన్నాడు. 1000 ఉద్యోగాలు ఇయ్యా ఫస్ట్, అక్కడ టీచింగ్ స్టాఫ్ పెట్టు, నువ్వు టీచర్లను పెట్టు, నువ్వు బడులు మంచిగా చేయి. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మేము ఫండ్స్ ఇచ్చినాము, కాంట్రాక్ట్లను పిలుస్తున్నాము, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఇవన్నీ చేసి 5 ఏళ్ళు కథం పట్టించేసారు. అంతకుముందు ఆయన కూడా గట్లనే చూపించిండు, పీస్ మిఠాయి చేతిలో పట్టుకొని ఇది నీకే అన్నట్టు కేసీఆర్ గతంలో చూపించిండు కదా. ఆయన ఒక బడి కట్టిండు, గజ్వేల్లో కట్టేసేసి అదే మొత్తం పోస్టర్లు వేసేసి
ధాన్యం పెట్టేసి ఆడ చూసినా కానీ మనం బస్సులో కూర్చుంటే పైన కూడా అదే కనబడుతుంది, ఆడ ఉన్నా కానీ అవే హోర్డింగ్లు కనబడతాయి, ఆడున్న హోర్డింగ్లు కనబడతాయి. పుసుకుని ఎక్కడ సాయి తాగుదామని ఆడుతుంది, ఆడ చూస్తే కూడా హోర్డింగ్ అదే కనబడుతుంది. ఈ ముఖ్యమంత్రి కూడా కట్టినే తెలంగాణ రైజింగ్ అని ఏ ఊరికి పోయినా కానీ పేద బస్సులకు స్టిక్కర్ వేసి పెట్టిండు. ఆడ రైజింగ్ ఏమైతుంది? టాయిలెట్ లేవు పిల్లలకు, పంతులు లేరు పాఠాలు చెప్పేందుకు. ఇప్పుడు నేను ఉస్మానియా ముచ్చటనే చెప్తున్నా, వీళ్ళన్నీ ఊకదుంపుడు ఉపన్యాసాలు వీళ్ళు మాట్లాడేటన్నీ. ఈ పాలకులైనా ఆ పాలకులైనా ఏ పాలకులైనా ఇంక్లూడింగ్ బీజేపీ వాళ్ళు కూడా, వాళ్ళు కూడా ఇప్పుడు విద్యా వ్యవస్థ మీద మొత్తం ఫోకస్ చేసి చేయాలి కదా. ఎక్కడే భారతమాత అని చెప్పుకుంటా బాత్రూమ్ లేకుండా తిరుగుతుంది, ఇది ఎక్కడ కథ? విద్యా వ్యవస్థ విద్యా వ్యవస్థ మొత్తం నాశనం పట్టించి వదిలిపెట్టారు. బరాబర్ పాసిబుల్ అవుతుంది, చేయొచ్చు. నేను ఉట్టిగా చెప్తలే, మేము స్టడీ చేసి, నేను చెప్తున్నా స్టడీ చేసి మన దగ్గర పుస్తకాలు ఉన్నాయి, ఈ పుస్తకాలు పట్టుకొని పోయి కూడా గతంలో ఇచ్చినాం. సరే మా టీంలో కొంతమంది పోయి ఇప్పుడు ప్రభుత్వం దగ్గర చిన్న చిన్న పదవుల గురించి నెల జీతాలకు పోయి ఆడ పనిచేస్తున్నారు, వేరే విషయం. కానీ మేము అవన్నీ తయారు చేసిన వాటిలో మా భాగస్వామ్యం కూడా ఉన్నది కదా. ఇగో ఈ ఇంట్లో కూడా కూర్చొని లెక్కలు రాసినాం. సో ఇవన్నీ ఉన్నాయి, చేయొచ్చు, పాసిబిలిటీ ఉంది. కానీ నీకు నిజాయితీ కావాలి, నిబద్ధత కావాలి, చెయ్యాలనేటువంటి దమ్ము ఉండాలి, ఆ ప్రేమ ఉండాలి. పైసలు ఎంతసేపు నువ్వు పదవులు రాగానే పైసలు మింగుడు దందాలు చేసుకుంటా గివే చేసుకుంటా కూర్చుంటే కుదరదు. మేము అందరి దగ్గర తీసుకుపోయి పెట్టినాం, ఎలక్షన్స్కి ముందే చూపించినాం. ఇలా ఓ 5-10 అటు ఇటు అయితే అంతే తప్ప పెద్ద తేడా ఏముండదు. ప్రతి ఈ నేల మీద ఏ కడుపులోకి వెళ్ళి బయటపడ్డ ప్రతి బిడ్డకు ఉచిత విద్య ఇవ్వచ్చు, ఉచిత వైద్యం ఇవ్వచ్చు, ప్రతి ఇంటికి వైద్యం ఇవ్వచ్చు. కానీ ఇప్పుడున్న కాలంలో విద్య వైద్యం వ్యాపారం అయిపోయింది. ఈ వ్యాపారస్తులు అంతా ఊరుకుంటారన్నా ఇవి ఉచితంగా ఇస్తా ఉంటే? ఎంతమంది అబ్బా వాళ్ళు, పిడికేడు మంది. ప్రభుత్వం ముందు వీళ్ళు అంతేనేది. నా అసలు వచ్చేది ఉంటే అసలు ఇవన్నీ జాతీయం చేసి పడేస్తాం ఫస్ట్. ఈ హాస్పిటల్, ఈ కాలేజీలు ఇవన్నీ ఉన్నాయి చూసినావా. ఇప్పుడు ఇది ఇన్న తర్వాత కాలేజీలు అందరూ ఇక నన్ను చూసుకుంటూ కూర్చుంటారు కావచ్చు వెనక, వామ్మని ఆయన ఇటువంటి వాడు వస్తే పరిశ్రమ ఆయన అని బరాబర్ జాతీయం చేయాలబ్బా. బ్యాంకులను ఇందిరాగాంధీ జాతీయం చేయలేదా? అట్లా జాతీయం చేసి పడేసాలి ఇవన్నిటిని. ఎన్ని వేల కోట్లు ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళ కింద వాళ్ళు ఒక్కొక్క డీటెయిల్స్ తీద్దాం. ఎవరెవరు ఇప్పుడు పలరాయేశ్వరుడు ఉన్నారు అనుకుందాం, మల్లారెడ్డి ఆయనే చెప్తున్నా పాలమ్మినా, పూలమ్మినా, పండ్లమ్మినా, తొక్కలమ్మినా, తొండమమ్మినా అని చెప్తుంటాడు కదా. ఇప్పుడు ఆయన కాడికెళ్ళి ఇవాళ ఎన్ని వేల కోట్లకు ఎదిగిండి ఆయన. ఎక్కడికెళ్ళి ఎదిగిండి? ఎవరి పైసలు అవి యాడికెళ్ళి వచ్చినాయి? ఎంతమంది కన్న తల్లుల పుస్తల తాడులు ఉండి ఉంటాయి, అలా ఎంతమంది కన్న తల్లుల మట్టెలు ఉండి ఉంటాయి, ఎంతమంది ఆడబిడ్డల వరకట్నాలు అయ్యి ఉండి ఉంటాయి, ఎంతమంది చదువుల పైసలు అవన్నీ తీసుకొచ్చి నీ దగ్గర పెట్టిండ్రు. అవన్నీ మొత్తం ధనం కొంతమంది దగ్గర అక్యుములేట్ ఉంది కదా. రాజ్యాంగం కూడా అట్లా చెప్పదు, అక్యుములేషన్ ఆఫ్ వెల్త్ కొంతమంది చేతుల్లో ఉండొద్దని కాదు. ఇలా పలరాయేశ్వరుడు చూడు, మా ముంగట కళ్ళ ముంగట ఎట్లుండే, రమేష్ కావచ్చు, చాలా మంది. నేను ఇట్లా పేర్లు చెప్పుకుంటూ పోతా. ఇట్లా నువ్వు ఏ జిల్లా కన్నా పోయి 5-10 మందే ఇటువంటి వాళ్ళు. చిన్న వాళ్ళు పాపం పీజీలు చేసిన వాళ్ళు, కొంతమంది ట్యూషన్లు చెప్పుకొని చిన్న బడులు అన్ని మొత్తం కొలాప్స్ అయిపోయినాయి. ఇప్పుడు వీళ్ళు కూడా ఖతం అవుతున్నారు. నారాయణ, శ్రీ చైతన్య, ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళి కూడా పెద్ద స్కూల్స్ వచ్చి ఇక్కడ పడుతున్నాయి. ఇప్పుడు వీళ్ళు కూడా ఖతం అవుతారు స్లోగా. సో ఇప్పుడు ఇటువంటి వాళ్ళు వాళ్ళతో ఇప్పుడు ఇండివిజువల్స్ ఫెయిల్యూర్స్ అయిన వాళ్ళు వచ్చి కాలేజీలు పెట్టి సక్సెస్ అయితే గవర్నమెంట్ ఎందుకు చేయలేదు? ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు టాలెంటెడ్ కదా ఆడ పోయి కూర్చున్నట్టు వాళ్ళకి టాస్క్ ఇచ్చి పెట్టి కూర్చుంటే ఎందుకు తీర్చిదిద్దలేం? బరాబర్ నీ లోపల విల్ ఉండాలి. వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. ఈ ప్రభుత్వాలకు రాజకీయ నాయకులకు విల్ లేదు వాళ్ళకు, అందుకనే వాళ్ళకు దారి కనబడతలేదు, దోసుక తినాలి. ప్రైవేట్ వాళ్ళ చేతులలో ప్రభుత్వాలు ఉండయి, ప్రభుత్వం చేతులలో ప్రైవేట్ వాళ్ళు ఉంటారు. వాళ్ళకల్లా వాటాలు పోతున్నాయి కాబట్టి ఆ కాలేజీలు స్కూళ్ళు నడుస్తున్నాయి. వాటాలు నాకు వద్దు అని అనుకునే మైండ్ సెట్ అనుకునేది ఉంటే బరాబర్ చేయొచ్చు. ఈ ప్రైవేట్ ఎంత వాళ్ళ దగ్గర ఏం పాడైంది? అద్భుతమైన టాలెంట్ ఉన్న పంతులు మన దగ్గర, వాళ్ళతో పని చేయించాలి, వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి, వాళ్ళకి ఉరికియాలి. వాళ్ళు పాపం అయినా కానీ ఏదో సరే. కొంతమంది టీచర్ల పంతులలో కూడా కొంతమంది చదువు చెప్పకుండా బడి దొంగలు ఉన్నారులే, కానీ పని దొంగలు బడి దొంగలు ఉన్నారు. కొంతమంది పిల్లలతో పాటు పంతులు ఉన్నారు. అందరిని అంటలేను నేను, కానీ మెజారిటీ చదువు చెప్పాలి, నా విద్యా వ్యవస్థను కాపాడలే, నా పిల్లల లెక్కనే వాళ్ళ పిల్లలు అని చెప్పని అనుకుంటూ ఉన్నారు. కానీ నీకు సౌకర్యాలే ఇస్తలేవు కదా నువ్వు. ఆ సౌకర్యాలు కనుక ఇచ్చేది ఉంటే బరాబర్ చేయొచ్చు. అది ప్రైవేట్. ఇప్పుడు ప్రైవేట్లో కూడా పెద్ద విద్య నడుస్తుందా? ఉట్టి అందులో కూడా పెద్ద విద్య ఏం లేదు. బయటకు వచ్చి ఇప్పుడు నేను చెప్పిన పర్సెంటేజ్లో వాళ్ళు కూడా ఉన్నారు. ఆ 94% ఈ ప్రైవేట్ వాళ్ళు కూడా ఉన్నారు. ఇది ప్రభుత్వం లెక్కలు కాదు నేను చెప్పేటి. అంటే ప్రభుత్వం దాంట్లో మొత్తం 100% ఇంట్లో బయటకు వస్తే వాళ్ళు ఇట్లున్నారు. ఓకేనా? తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతా ఉన్నాయి. ఒకవైపు ఏమో గతంలో మీరు ఏవైతే కేసీఆర్ కావచ్చు, కేటీఆర్, హరీష్ రావు అక్రమాలు చేస్తూ ఉన్నారు, తెలంగాణ సంపదను అంతా దోచుకుంటా ఉన్నారు, ప్రాజెక్టుల పేరిట ఆ సంపదను కూడగట్టుకుంటా ఉన్నారని మీరు గతంలో చెప్పారు. అప్పుడేమో మీ మాటలను సరే కొన్ని ప్రతిపక్షాలు పట్టించుకున్నప్పటికీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మౌనం పాటిస్తారు. ఇప్పుడు స్వయంగా కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత గతంలో మీరు ఏవైతే చెప్పారో అవి ఇప్పుడు ఆమె చెప్తా ఉంది. ఆమె నోటి నుండి అమరవీరుల నాగం చేసిరు, ఉద్యమకారుల నాగం చేసిరు, ప్రాజెక్టుల పేరిట దోసుక తిన్నారని చెప్పి చెప్తా ఉన్నారు. ఎట్లా చూసారన్నా కల్వకుంట్ల కవిత మాటలు? బరాబర్. ఇప్పుడు ఏంటంటే మేము చెప్పిన నిజాలన్నీ జనానికి అర్థమవుతున్నది. జనానికి కూడా అప్పుడు చెప్పినప్పుడు అన్నారు అయ్యో ఎందుకు అంటారు, గట్ల కాదు,
పాపం ఆయన సాగు నోట్ల తలకాయ పెట్టిండు, తెచ్చిండు, సాగు నోట్ల పెట్టింది లేదు, మన్ను లేదా ఆయన మనని పిచ్చోళ్ళని చేసేందుకు మాట్లాడిన మాటలు అవన్నీ ఉట్టియే బక్వాస్, అది దొంగ దీక్ష అని మేము చెప్పినాం. ఇవాళ ఇప్పుడు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వచ్చి బయటకు వచ్చి చెప్తున్నది, ఆమె చెప్తున్నది. అంటే ఇప్పుడు ఐఎస్ఐ మార్కెట్ లెక్క అయిపోయింది మేము చెప్పేటి అని వాస్తవమే. అట్లా వాస్తవం కనుక ఆమె కూడా జైలుకు పోయి వచ్చింది కదా. కాకపోతే మిగతోళ్ళు ఇంకా పోయేడుతున్నది. మరి వాళ్ళును ఇప్పుడున్న ప్రభుత్వం అంతా కలిసి కేసీఆర్ రేవంత్ రెడ్డి ఇద్దరు ములాఖాత్ అయినట్టున్నారు. దండాలు చేతులు కట్టుకున్నా అంత మంచిగా అన్నాడు, నువ్వు నేను చూసుకుంటా అన్నాడు, ఈయన చూసుకుంటున్నా, ఆయన ఆడున్నాడు. కానీ వీళ్ళు మాత్రం అరెస్టులు గారు, వీళ్ళ మీద కేసులు కావు, అయినా కానీ ఉట్టి నువ్వు కొట్టినట్టు చేయి, నేను మొత్తుకున్నట్టు చేస్తా అన్నట్లు లెక్క నడుస్తున్నది వీళ్ళ మధ్యలో. వీళ్ళిద్దరిని తమాషా చూసుకుంటే ఢిల్లీలో ఉన్నారు బీజేపీ వాళ్ళు. అందరూ ఒకటే, వీళ్ళంతా ఈ దోపిడీలో వాటాదారులందరూ ఒకటే. ఎందుకు అంటే ఇప్పుడు మేఘా కృష్ణారెడ్డికి బీజేపీ బీజేపీలకు మేఘా కృష్ణారెడ్డి ఫండ్ ఇస్తాడు, బీఆర్ఎస్ వాళ్ళకు మేఘా కృష్ణారెడ్డి ఫండ్ ఇస్తాడు, కాంగ్రెస్ వాళ్ళకు కూడా మేఘా కృష్ణారెడ్డి ఫండ్ ఇస్తాడు. ఇది ఎక్కడిదైనా పబ్లిక్ పిచ్చోళ్ళనట్టే కదా, ఇక్కడ జనం పిచ్చోళ్ళని చేస్తారు కదా వీళ్ళంతా. వీళ్ళని జనం రేపు పొద్దుగాల పిచ్చోళ్ళని చేసే కాడికి వస్తుంది. ఇలా మేము చెప్పిన ప్రతి అవినీతి ఏదైతే అవినీతి బీఆర్ఎస్ చేసిందో దానిలో కాంగ్రెస్ వాళ్ళకు వాటా ఉన్నది, బీజేపీలో కూడా వాటా ఉన్నది. ఇప్పుడు మోడీ కూడా వచ్చి 1,00,000 కోట్లు ఏటీఎం అని చెప్పిండు, కాళేశ్వరం ఏటీఎం అని చెప్పి మోడీ చెప్పిండు, అమిత్ షా చెప్పిండు కదా. మరి అన్నప్పుడు ఇలా ఇన్ని రోజులు అవుతుంది కదా, వాళ్ళ మీద ఏం యాక్షన్ ఎందుకు లేదు? యాక్షన్ ఉంటే నేను నమ్ముతారు ఎవడన్నా. మళ్ళీ ఇంకొకటి ఇక్కడ ఏంది, ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో ఆ కాంట్రాక్టర్ దగ్గరనే నీకు కూడా పైసలు వచ్చినాయి, అంతే కదా. అంటే మీరు అందరూ ఒకటే, పబ్లిక్ ని చూసే చేస్తారు. ఇప్పుడు ఎవరు రాహుల్ గాంధీ కూడా చెప్పిండు, మరి ఏడా రాహుల్ గాంధీ నువ్వు కూడా చెప్తావు కదా, మరి యాక్షన్ ఎందుకు జరుగుతలేదు? ఇలా ఇదంతా వీళ్ళన్నీ ఈ బోగస్ మాటలతోటి తెలంగాణను ప్రజలను నాశనం పట్టిస్తారు. అందుకే ఒక ప్రత్యామ్నాయం కావాలి. ఇలా మేము చెప్పిన ఎండార్స్ అవుతున్నది. ఇప్పుడు అదే ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చి ఇప్పుడు పాపం ఆమె చెప్తా ఉన్నది, ఆమె కూడా చెప్తున్నది అయినాయి ఇవైనా అవైనా అని చెప్తున్నారు. అసెంబ్లీని అందరు దేవాలయంగా చూస్తారు, తెలంగాణ భవిష్యత్ అంతా అక్కడ నిర్మాణం అవుతుంది అని చెప్పి భావిస్తూ ఉంటారు. అట్లాంటి అసెంబ్లీనే బైకట్ చేసి గెలిపించిన ప్రజల సమస్యలు పట్టించుకోకపోవడం, ఇవన్నీ పక్కన పెట్టి వాళ్ళు కేవలం బీఆర్ఎస్ భవన్కి అంకితం అవుతా ఉన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. అవి వాటిపైన అంటే ఏం చెప్పదలుచుకున్నారు? వీళ్ళు వాళ్ళంతా ఒకటే. ఇప్పుడు వాళ్ళు కావాలంటే అక్కడనే మాట్లాడొచ్చు కదా, అక్కడనే మాట్లాడొచ్చు. ఒక్కటేందంటే దొంగతనం ఎక్కువ రోజులు ఆగదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి రాకముందు రేవంత్ రెడ్డిని అందరు నమ్మిరు, మన బొట్టలో కూడా నమ్మినాం. సరే కాంగ్రెస్ వస్తుంది ఏదో కూర్చుంటారు, వీళ్ళ మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటుందని. నా బొట్టనైతే ఆయన ముంగట్నే చెప్పిన, నువ్వు రేపు పొద్దుగాల వీళ్ళ అవినీతిని బయటపెట్టి వీళ్ళను జైళ్ళలో పెట్టి బొక్కల వారేస్తేనే నమ్ముతారని. అప్పటిదాకా నమ్మబలికిండు. డబల్ బెడ్రూమ్ రెడీ అయి ఉన్నది, నీ చిప్ప రెడీ అయి ఉన్నది, నీ బెడ్ రెడీ అయి ఉన్నది అని చెప్పిండు కదా జైళ్ళల్లో. కేసీఆర్ కుటుంబం ముందు జైల్లో పెడతా అని. కానీ ఇప్పుడు మధ్య ఫామ్ హౌసే అయిపోయింది, ఇంకేది ఫామ్ హౌస్లో ఉండే, అది కూడా జైలు లెక్కనైనా ఇంకేమున్నది అని చెప్పని మాట్లాడుతుంది. ఇలా దాని చుట్టూ వాళ్ళు కూడా గదే పోలీసు వాళ్ళు, జైల్లో కూడా గదే పోలీసు వాళ్ళు అని చెప్తున్నాడు. మరి రేపు పొద్దుగా జైలు ఉన్న వాళ్ళు అందరూ కూడా గట్టిన ఫామ్ హౌస్లో పెట్టు మరిగా ఉన్నోళ్ళందరినీ, అవి కూడా అంతే కదా, ఆ చుట్టూ కూడా గదే పోలీసు వాళ్ళు ఉన్నారు కదా. ఇంకేంది శిక్ష భగవంతుడు ఇస్తానని మాట్లాడుతుంది, నేను వేదాంతం మాట్లాడుతుండు. అంటే ఈ వేదాంతాల వెనుక పైసలు లావాదేవీలు, కేసీఆర్ సంపాదించిన పైసలకు రేవంత్ రెడ్డి కూడా వాటా పోయిందని జనం నమ్ముతున్నారు. ఇక నువ్వు దైవాధీనం అన్నకి ఇంకేం పాడవుతుంది, గాలికి దీపం పెట్టి దండం పెడుతుంటుంది అది. సో గట్లనే ఇప్పుడు ఈయన అన్ని కథలు చెప్తున్నాడు. ఈయన వీళ్ళందరూ ఒకటే అనేది జనం కూడా చాలా క్లియర్గా మెసేజ్ పోయింది. అందుకనే వీళ్ళు అసెంబ్లీలో మాట్లాడినా బయట మాట్లాడినా ఏం మాట్లాడినా ఇప్పుడు అమ్మాయి మొత్తం తోలు తీసుడే అనే మొత్తం ఇక తోలు ఉడవీకుడు అని, బిడ్డాను తోలు ఉడవిక్తావా అని లాగులో తొండలేసుకొడతాను ఆయన చెప్పబట్టే. ఈ జనం మొత్తము ఈ తోలు ఉడవీకుడును తొండలేసుకుంటుడు కాడనే ఉన్నది ఇదంతా చర్చ అంతా. అసలు ఈ రెండింటి మధ్యలో అసలు చర్చ చేస్తలేరు అనేది జనానికి కూడా పోతున్నది కదా. ఆ రోజు ఉంటుంది కావచ్చు, కానీ మీడియాలలో అక్కడిక్కడ ఎక్కడ చూసినా కానీ వీటి మీదే నువ్వు ఆ భాష ఎట్లా మాట్లాడుతావు, నువ్వు ఈ భాష ఎట్లా మాట్లాడుతావు, ఇదంతా డ్రామా వీళ్ళు చేసేటి అన్ని. నిజంగా రేవంత్ రెడ్డికి నిజాయితీ ఉండేది అంటే ఇప్పటికే బొక్కలలో వాళ్ళ వీళ్ళంతా. టెలిఫోన్ స్కామ్ ఎంత ఘోరమైన స్కామ్, అది సంసారాలు నాశనం పట్టించారు మొత్తం ఎక్కడిదక్కడ. ఘోరం, అది ఎంత అన్యాయము. జనాన్ని బజార్లకు తీసుకొచ్చిండ్రు, ఆడబిడ్డల జీవితాలను నాశనం పట్టించారు. ఎంతో మంది దగ్గర పైసలు వసూలు చేశారు. అటువంటి చేసి 2 ఏళ్ళు అవుతున్నది ప్రభుత్వానికి వచ్చి వాటాలు తీసుకొని నోరు మూసుకొని కూర్చున్నారు. సరైన ఆధారాల కోసం వెయిట్ చేస్తా ఉన్నాం. ఎన్ని రోజులు ఆధారాల కోసం వెయిట్ చేస్తారు ఆయన అర్థమైతలేదు. ఇంకెన్ని రోజులు సుప్రీంకోర్టు అట్లా కాదు, కాళేశ్వరం అయితే మొత్తం పెట్టిరు కదా, దానికి ఒక కమిషన్లు పెట్టి కథ పెట్టి అదంతా మొత్తం కింద గునిగింది, జనం చూడని చూసిరు. అవినీతి జరిగేది ఉంటే అది మంచిగానే ఉంటుండే. తర్వాత ఎన్నిటి మీద ఒక్కటి రెండింటి మీద పెట్టిరు దాన్ని అంతా. లక్ష్మీ పంపుల కాడికెళ్ళి మొదలైంది దీని కథ అంతా మొత్తం, ఈ అవినీతి భాగవతం అంతా. అంతా వీళ్ళందరూ వాటాదారులు. అసలు చేసి ఎవరు రావాలి, మేఘా కృష్ణారెడ్డి అంటే ఆయన రావాలి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఈమె చెప్పింది 1,00,000 కోట్లు ఒకరికే పోయినాయి అని చెప్పని, ఆయన ముంగడికి వస్తే ఆయన చెప్తారు నాకేమో నేను అందరికి ఇచ్చిన అని చెప్తాడు. అందుకే ఆయన ఎవరేమన్నారు, ఆయన జాగ్రత్తగా ఆయన మంచిగా ఉంటాడు. ఆయన ఇళ్లలో పెళ్లిళ్ళు అయితే, ఆయన ఇళ్లలో దావతులు అయితే, బర్త్డే ఫంక్షన్లో కూడా ముఖ్యమంత్రి పోతాడు, కేంద్ర మంత్రులు బీజేపీలు పోతారు, అందరు పోతారు అన్నట్టు. వీళ్ళందరూ మళ్ళీ అంతా ఆర్థిక వచ్చేవారు అంత ఒకటే రాయకే దోస్తానే లావాదేవీలే. ఇది బయట ఒకటి లోపల ఒకటి తమాషా జరుగుతున్నది అంతా.
అంటే కల్వకుంట్ల కవిత నిన్న ఏడవడం కన్నీరు పెట్టడం ఇదంతా చూసి లాస్ట్కి ఏమంటా ఉంది, ఇవన్నీ నేను ఎప్పుడో ప్రశ్నించినా అందుకే నా మీద కుట్రలు చేస్తూ ఉన్నారు, తెలంగాణ ఉద్యమాల్లో నేను మొదటి నుండి ఉన్నా అని చెప్పేసి చెప్పుకుంటా వస్తూ ఉంది. తెలంగాణ ఉద్యమాల్లో గతంలో ఎప్పుడన్నా చూసిరా? సరే, నువ్వు మొదటి నుంచి ఉన్నా అంటే 2006 అన్నది కదా, నేను ఇక ఎర్లీ 90s నుంచే ఉన్నాం మేము దాంట్లో. ఓకే ఓకే, నా స్టూడెంట్ డేస్, ఇంటర్మీడియట్ డేస్ అప్పటి నుంచే మాకు ఆమె కొట్లాట ద్వారా తెలంగాణ గ్రామ గ్రామాన బతుకమ్మ ఏరింది, పాఠ్య పుస్తకాల్లో తెలంగాణ చరిత్రను పెట్టిరు అని చెప్పి చెప్తా ఉన్నారు. పాపం ఆ ఆవేశంలో ఉన్నట్టున్నది, ఆందోళన ఉన్నట్టున్నది, పాపం ఇంట్లోకి వెళ్ళి వాళ్ళు బయటికి పంపించేసారు అనే దాంట్లో ఉండి తెలియక మాట్లాడుతున్నట్టున్నది. కానీ పాపం ఆమెనే బతుకమ్మ కనిపెట్టినా అని వాళ్ళ నాయన బ్రాండ్ వేసిండు కదా. అప్పుడు ఆమె ఉల్టా ప్రభుత్వం వచ్చిన తర్వాత పైసలు ప్రభుత్వం తరఫుకెళ్ళి ఈమెకి ఇచ్చి ఆర్గనైజ్ చేయించాడు కదా, అది చెప్తలేదు. మళ్ళీ నన్ను మొదటి నుంచే వివక్ష చేసిండ్రు ప్రభుత్వం వచ్చిన కాడికెళ్ళని. అధికారికంగా పైసలే వీళ్ళకి ఇచ్చి వీళ్ళతో నడిపించింది కదా గవర్నమెంట్. సో ఏంటంటే వీళ్ళు ఏమనుకుంటారంటే మేము గుత్తేదారులం పట్టేదారులం అనుకుంటారు. బతుకమ్మ కనిపెట్టింది నేనే అనే లెక్క మాట్లాడుతూ పాపం ఓసారి ఆమె. అయితే జనంకు పిచ్చోలు కాదు కదా, జనం అంత ముందు కూడా బతుకమ్మ ఆడలే. ఇడ ఇళ్ళల్లో మనకు బతుకమ్మ తెలియదు, బొడ్డమ్మ తెలియదు, గౌరమ్మ తెలియదు, గునుగు పువ్వు తెలియదు, తంగేడు పువ్వు తెలియదు, సప్పట్లు తెలియదు, సాహిత్యం తెలియదు, పాటలు తెలియదు. ఈ సప్పట్లు ఏం కొట్టుకుంటా చుట్టూ తిరిగినాయి కూడా ఏం తెలియదు. ఈమె వచ్చి అన్ని నేర్పించింది, వాళ్ళ నాయన అట్లా ట్రైన్ చేసి పంపించినట్టు నేను వచ్చి ఇట్లా మాట్లాడుతుంది బయటకు వచ్చి. ఇవన్నీ బక్వాస్ మాటలు ఇవన్నీ. జనం ఏదన్నా జనానికి చెప్తే ఏదైనా చెప్తే జనానికి అక్కేటట్టు ఉండాలి. ఇతరక్క జనులు ఉయ్యాలు, ఒక్కూరికి ఇచ్చిరు ఉయ్యాలు అనేది ఈయన వచ్చినాకనే పాటలు వచ్చినట్టున్నాయి. జనంకి అది తెలుసు కదా. సో అవన్నీ వచ్చి ఇంకా ఉల్టా అన్నంతా నాశనం పట్టించారు, అంత కాగితం పూల పండుగ చేసి ఆగం పట్టించేసారు. అంటే కేసీఆర్ ఆధ్వర్యంలోనే ఆమె పనులు ఆమె స్టెప్స్ నడుస్తూ ఉన్నాయంటారా మాటలన్నీ? ఇగో కేసీఆర్ చెప్తాడు లంకల పుట్టిన అన్ని రాక్షసులే అని చెప్పిండు. ఇప్పుడు మాకైతే నీ లంక అనుకుంటున్నాం, అదేంది నాశనం చేసే లంక. ఆ లంక గురించి నేను చెప్పదలుచుకోదాన్ని కామెంట్స్ కాదు. కానీ కాదా కోతి కుట్టకపోతే లంకల పుట్టిన అన్ని కోతులు కాకపోతే కొండెంగలు అయితే అన్నట్టుగా ముచ్చని మాట్లాడాడు. ఆ టాలెంట్ వీళ్ళ దగ్గర బాగున్నది, ఆ ఫ్యామిలీలో ఉన్నది. అదంతా అద్భుతంగా నటన చేసి అద్భుతంగా చెప్పే ఆ ప్రజెంటేషన్ స్కిల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి వాళ్ళకు. సో అందుకనే అది అక్కడి నుంచి ఆ ట్రైన్ అయ్యి వచ్చింది కాబట్టి ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి, ఇవన్నీ చేస్తూనే ఉంటారు. అంటే ఏం చెప్పాల్సుకున్నా తెలంగాణ రాజకీయాల్లో మార్పు రాబోతా ఉందని చెప్పేసి భావిస్తా ఉన్నారు, లేదంటే మళ్ళీ ఆల్టర్నేట్ గా కాంగ్రెస్ లేదంటే బీజేపీ మళ్ళీ బీఆర్ఎస్ ఇక్కడనే అయిపోయే పరిస్థితి ఏమైనా ఉందా? అనివార్యత తెలంగాణలో ఉన్నది. తెలంగాణకు ఒక రాజకీయ పార్టీ, తెలంగాణ సెంట్రిక్, ఆత్మగౌరవ ప్రతీకగా ఉండేటువంటి వాళ్ళతోటి జనాలతోటి ఒక రాజకీయ పార్టీ అవసరం తెలంగాణకు ఉంది. అది తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదు. ఎందుకంటే నేను ఒకటే చెప్పదలుచుకుంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు దగ్గర ట్రైన్ అయిన వాళ్ళు కావచ్చు, లేకపోతే ఎన్టీ రామారావు దగ్గర ఊడిగం చేసిన వాళ్ళు కావచ్చు. అంటే చంద్రబాబు బూట్లు చెప్పులు మోసిన వాళ్ళు, ఎన్టీ రామారావును దైవం అని భావించేటువంటి వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నారు, అన్ని రాజకీయ పార్టీలో ఉన్నారు. బీఆర్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా అదే కోవకు చెందిన వాళ్ళు ఉన్నారు. మొత్తం ఇవాళ బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు కూడా అంటే ఆంధ్ర నాయకుల చేతులలో ఉన్నటువంటి వాళ్ళు, ఇలా వెంకయ్యనాయుడు లీడర్షిప్లో ఉన్నటువంటి వాళ్ళు మా బీజేపీ పార్టీలలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో అందరు ఆంధ్ర అంటే ఒకరు రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు ఆర్ ఎన్టీ రామారావు, లేదు వెంకయ్యనాయుడు, ఇటువంటి ఆంధ్ర లీడర్షిప్లో ఉన్నటువంటి వాళ్ళ చేతుల్లోనే ఇలా ఈ మూడు రాజకీయ పార్టీలు తెలంగాణలో ఉన్నటువంటి టాప్ లీడర్షిప్ అంతా వాళ్ళ చేతుల్లో ఉంది. కాబట్టి వాళ్ళకు తెలంగాణ అస్తిత్వము సోయి ఏమి ఉండదు. సో నిజమైన ఉద్యమకారులు, నిజమైన స్ట్రగుల్ చేసినటువంటి వాళ్ళు ఈ భూమిపుత్రుల చేతులలో, నిజమైన భూమిపుత్రుల డైలాగుల రాయిడ్ల కాకుండా ఈ భూమిపుత్రుల చేతులలో ఉండేటువంటి ఒక రాజకీయ వ్యవస్థ అనివార్యంగా ఉన్నది. ఇలా నిజమైన మేధావుల దగ్గర కూడా ఆ చర్చ జరుగుతున్నది. అది జరుగుతున్నది ఎక్కడో దగ్గర. అది ఆల్రెడీ ఇత్తనం పడ్డది భూమిలా, అది మొలికెత్తాల్సిందే, పైకి రావాల్సిందే. దాని పనులు రేపు పొద్దుగాల తెలంగాణ ప్రజలకు చెందాల్సిందే, జరగాల్సిందే. కానీ మళ్ళా ఈ ఆత్మగౌరవం అని ఈ దొంగ మొగాలు పెట్టి నంగనాచికతలు, సుపనాతి ముచ్చట్లు చేసే వాళ్ళందరినీ జనం నమ్మే పరిస్థితి లేరు, నమ్మరు. ఒకవేళ అటువంటి నమ్మే సిచ్యువేషన్ ఉంటే మా బోటోళ్ళం జనానికి మాత్రం చైతన్యవంతులు చేస్తాం చెప్తాం, మోసపోకూరి సుమా అని మాత్రం చెప్తాం. అంటే కొత్తపాటి వేటబోతా ఉన్న తెలంగాణ ఉద్యమకారులను, తెలంగాణ కళాకారులను, తెలంగాణ పోరాట యోధులందరినీ కలుపుకోబోతూ ఉన్నట్లు సమాచారం వినిపిస్తా ఉంది. అందులో పృథ్వీరాజు కూడా ఫోన్లో పోతుందేమో బహుశా కవిత నుండి అని చెప్పేసి ఒక సమాచారం కూడా. నాకు ఆమె చేసే ధైర్యం చేయదు, అంటే కలుపుకోయే ప్రయత్నం చేస్తుంది అందరినీ. లేదు మాకు గసంటోళ్ళతో మేము ఎట్లా కలుస్తాం అబ్బా? తప్పు జరిగిపోయింది, ఇకపైన అందరం సామాజిక తెలంగాణ తీసుకుందాం. ఎస్, తప్పు జరిగిపోయింది అని అంటే ఇప్పటి వరకు ఆమె మంగళ షాపులు పెట్టి సంపాదించిన పైసలు ఉంటే ఉంచుకో, మిగతా పైసలన్నీ తెలంగాణ జనానికి సంబంధించిన పైసలు నువ్వు ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తావా నీ ఆస్తులు మొత్తం. లేదు అమరుల కుటుంబాలకు ఒక ఫెడరేషన్ పెట్టి నీ ఆస్తులు మొత్తం రాసి, నువ్వు బీసీల రాజ్యాధికారం అంటున్నావు కదా,
నువ్వు ఆల్రెడీ నువ్వు పదవులు సంపాదించుకున్నావు, నీకు మస్తు పదవులు వచ్చినాయి కదా, ఇక నా జీవితంలో నాకేం పదవి వద్దు, లేదు ఒక 10 ఏళ్ళ వరకు నేను ఏం పదవి వచ్చినా కానీ నేను వేరేటోళ్ళకు ఇచ్చేటట్టు చేస్తా, ఓ 20 ఏళ్ళలో ఇల్లో లేదా జీవితం సరిపోయే పదవులు అయితే ఆమెకు వచ్చినాయి. అట్లా ఉండాలి. ఇలా నేను బోర్డు పట్టుకొని ఉన్నది ఆమె ఒకటి పెద్ద ఇట్లా పెట్టి 3% ఉన్నారు అధ్యక్ష అని. అదే అధ్యక్ష అని మీ నాయన ఎందుకు అడగలేదు? మహిళలకు అసలు 0% మంత్రి పదవుల్లో ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదని చెప్పని ఎందుకు అడగలేదు? మీ నాయన నిన్ను చూసే వేరేటోళ్ళని ఇవ్వలే, ఎందుకంటే నీకన్నా టాలెంటెడ్ అని ఉన్నారు. మహిళలకి ఎలా లేదు గుర్తింపు లేదని చెప్పి నువ్వు మాట్లాడితే కాదు, నువ్వు నీకన్నా ముందు ఎన్నో ఉద్యమాలు వాళ్ళ చిన్ననాటి నుంచి ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళు, మా బండ్రు శోభ గారు కావచ్చు, ఇటువంటి వాళ్ళు ఉన్నారు కదా. ఇటువంటి వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నటువంటి వాళ్ళు, మీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. వాళ్ళని కాదని మీ నాయన నీకు చేసిండు కదా, మరి అప్పుడు ఎందుకో నువ్వు అనలే? మరి మహిళలు ఉన్నారు, నాకు నిజామాబాద్లో మొత్తం నీకు 10 ఇల్లుకు తెలుసు అని చెప్పండి, వాళ్ళు రాష్ట్రం మొత్తం కూడా తెలిసిన వాళ్ళు అందులో కొంతమంది. మరి అటువంటి వాళ్ళకు నువ్వు కాదంటేనే కదా బయటకు వచ్చింది. బారు దర్బార్ అని చెప్పని ఇక్కడ జరిగేది ఏం లేదు, ఉట్టి బారు దర్బార్ ఇదంతా అని చెప్పని బయటకు వచ్చారు వాళ్ళు, తిట్టి బయటకు వచ్చింది. ఒకవేళ ఆస్తులు ఇచ్చేసి తప్పు ఒప్పుకొని బయటకు వస్తే పని చేస్తారా కలిసి అందరు? రమ్మనబ్బా, పని చేయడానికి సిద్ధంగా ఉన్నారా? నువ్వు ఆస్తులు మొత్తం ఏమని చెప్పు, ఇచ్చి ఏం పదవి వద్దని చెప్పు ఆమెను. నేను ఇప్పటి నుంచి నాకు సాలు, నేను బీసీ తప్ప నేను ఇప్పుడు ఆమెనే అంటుంది, ముఖ్యమంత్రి ఆయన చెప్పించుకుంటుంది వాళ్ళ వీళ్ళతోటి. అయిపోయాను పవర్ గురించే వస్తున్నావు, ఆడేదో ఖాళీ జరుగుతున్నది, మీకు ఆడాడ పడలేదు కాబట్టి బయటకు వచ్చినావు అని చెప్పని. ఇవాళ ఏంటంటే కొడుకు బిడ్డల మీద ఒట్లు ఇవన్నీ రాజకీయాలలో ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి. సరే నేను ఇప్పుడు దానిలో పోదలుచుకోలే, కానీ నాకు కనబడుతున్నది నా అమరవీరుల తల్లుల కన్నీళ్లు కనబడుతున్నాయి. ఓకే, ఇవాళ తెలంగాణ నిరుద్యోగ తల్లుల కన్నీళ్లు కనబడుతున్నాయి. నా బిడ్డలు పోయి ఆటోలు నడుపుతున్నారు, పీజీలు పిహెచ్ చేసిన రోడ్ల మీద కూరగాయలు అమ్ముతున్నారు, బతుకులేక ఇలా నిరుద్యోగులు తల్లిదండ్రులకు బుక్కెడు బువ్వ కూడా ప్రేమతోటి ఆత్మగౌరవంతో బుక్కెడు బువ్వ పెట్టే పరిస్థితి లేనటువంటి నిరుద్యోగుల కళ్ళ నీళ్లు నాకు కనబడుతున్నాయి. నాకు ఈ కన్నీళ్లు నాకు కనబడాయి, నా అసలు పృథ్వీరాజ్ కనబడాయి. నేను పట్టించుకొని ఇవన్నీ ఇలా కొత్తగా వచ్చి మీరంతా నీతివంతమైన కుటుంబం కాదు మీది, నీకు అంత నీతి ఉన్నదని నేను నమ్మతలేను. నేను బరాబర్ అవినీతి. ఇలా రా నా ఇంటికి రా, నువ్వు చూసుకో. నేను కూడా ఒక మాజీ మంత్రి కొడుకుని, మీ నాయన కన్నా ముందు మేము అంటే నీకన్నా ఎక్కువ చదువుకున్నా నేను. ఉద్యమాలలో మేమున్నాం, మాకు మీ అసొంటోళ్ళు ఇవన్నీ పెట్టి చేయంగానే ఓ జనం అయ్యో బిడ్డ ఆడిబిడ్డ కదా అట్లా అని అనుకునే అంత లేదులే. ఎందుకంటే మా కళ్ళ ముంగట ఛాతీలు కొట్టుకొని కుటుంబాలు చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. నాకు ఆ తల్లులు కనబడతాయి. మా ప్రవీణ్ నాయక్ తల్లి, లంబాడి తల్లి, మా బూక్యా ప్రవీణ్ నాయక్ తల్లి వాళ్ళు కనబడతారు మాకు. మా సాయి వాళ్ళ తల్లులు కనబడతారు మాకు. మా యాదన్న కుటుంబం ఏది లేదన్నా కానీ మేము మమ్మల్ని మా కుటుంబం సమాజం తెలంగాణ సమాజం అంతా నా కుటుంబం అనుకొని చచ్చిపోయిన యాదన్న వాళ్ళు కనబడతారు. ఇలా రోడ్ల మీద చదువుకుంటున్న వాళ్ళు మొత్తం అశోక్ నగర్లో కావచ్చు, మా దిల్ష్ నగర్లో కావచ్చు, హన్మకొండలో కావచ్చు, నల్గొండలో కావచ్చు, లైబ్రరీలో కూర్చొని చదువుకుంటారు కదా. ఏమవుతుందో నా భవిష్యత్తు అని తెలియకుండా ఉన్నారు కదా. వాళ్ళు ఎవరు లేనప్పుడు బాత్రూమ్లలో ఏడుస్తుంటారు, పండుకునే ముందు లేచిన తర్వాత కూడా నా భవిష్యత్తు ఏందని చెప్పి ఆలోచించి కళ్ళకెళ్ళి నీళ్ళు వస్తుంది చూసినావా. నాకు వాళ్ళ కన్నీళ్ళు కనబడతాయి అబ్బా, ఇలా కన్నీళ్ళు కనబడాయి ఈ బక్వాస్ ఇవన్నీ. అయ్యో అట్లెట్లన్నా అని చెప్పానంటే కూడా నాకు నచ్చదు. అంతా పాడలు మోసుకుంటా ఓరోరు నినాదాలు ఇచ్చుకుంటా వాళ్ళ జీవితాలు ఆగం చేసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ బాధలు వాళ్ళ గోసలు వాళ్ళ ఇంట్లోనే కనబడతాయి. వాళ్ళకి నీ ఆస్తి మొత్తం రాసి, నీకు దమ్ముందా రాసి మొత్తం నీ మహిళలు నీవన్నీ సంపాదించినావు కదా మొత్తం రాసి, అప్పుడు రాసిచ్చి నీ నాయన చేసిన అవినీతి, నీ అన్న చేసిన అవినీతి, నీ బావ చేసిన అవినీతి, నీ సంతోష్ చేసిన అవినీతి మొత్తం తీసి చిట్ట పట్టాలతోటి ఉట్టిగా రోజుకో పూటకు మాట మాట్లాడు కాదు. ఓ ఎమ్మెల్యే మాట్లాడినా ఆయన మీద మాట్లాడినా, ఇంకా సూర్యాపేట పోతే ఇంకో ఆయన మీద మాట్లాడినా, ఇట్లా కాదు. ఏదే చిట్టపత్రాలు ఉన్నాయో తప్పులు అన్నీ నువ్వు ఒప్పుకొని, ఇప్పుడు నువ్వు ఏ దందా చేస్తే నువ్వు బుర్జ్ ఖలీఫాలా కావచ్చు 20 లక్షల వాచ్ పెట్టిందండి ఆమె చెప్పింది కదా. 20 లక్షల వాచ్ మంగళ పని చేస్తే రావు కదా. మా మంగళ నెలకు వస్తున్నాయా, మా నాయ బ్రాహ్మణ నెలకు వస్తాయా నీ పైసలు అని వాచ్లు పెట్టగలుగుతుందా? ఇదంతా టీఆర్ఎస్ వాళ్ళకి తెలుసు, తెలంగాణ మొత్తం తెలుసు. ఈమె అవినీతి చేసింది, అవినీతి పర్రాలే ఈమె అని. మళ్ళీ అవినీతి పర్రాల దగ్గరికి ఎట్లా పోతాం? సో అందుకనే నాకు అవన్నీ ఏం కనిపించాయి. ఆ కన్నీళ్లు గార్చింది కదా, ఇవన్నీ ప్రమాణాలు చేశాను. నేను ఆమె వ్యక్తిగతంగా అనదలుచుకోలేదు, కానీ నేను చూసే దుర్కోణం డిఫరెంట్ వేరే ఉన్నది. నా 69లో నా తెలంగాణ అద్భుతమైన తెలంగాణగా ఉండాలని కలలు కన్నా 69 ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో చూసినావా, ఎలాంటి కూడా కొంతమంది బతుకున్నారు. నేను చచ్చిపోయినాక నా బొంద తెలంగాణలో పెట్టాలని చెప్పాను అని వాళ్ళ ఆస్తులు రాసి పెట్టిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, అట్లా చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి వాళ్ళ ఆలోచన, వాళ్ళ ఆశయాలు మా మీద ఉంటాయి, అవి మమ్మల్ని డామినేట్ చేస్తాయి. కాబట్టి ఇవన్నీ పెద్ద నేను పట్టించుకున్నామని. ఓకేనా, ఫైనల్గా తెలంగాణ రాష్ట్రంలో అంటే దేశవ్యాప్తంగా ఆపరేషన్ ఖగర్ జరుగుతూ ఉంది. ఎన్ఐఏ అధికారులు మొన్న గాదే ఎన్ఐఏని అరెస్ట్ చేయడం, దాని తర్వాత రఘును విచారణకు పిలవడం, ఆయన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అడగడం. ఇంకా బీజేపీ వాళ్ళు బహిరంగంగా చెప్తా ఉన్నారు, ఎవరైతే అర్బన్ నక్సలైట్లు ఉన్నారో వాళ్ళందరినీ ఏరి పారేస్తామని చెప్పేసి
బహిరంగంగా చెప్తా ఉన్నారు. ఎట్లా అంటే ప్రశ్నించే వాళ్ళందరినీ అర్బన్ నక్సలైట్లు అని చెప్పి చెప్తా ఉన్నారు. మౌనం పాటించే వాళ్ళను భారతదేశులు భారతమాత బిడ్డలు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఏం చెప్పాల్సుకుందాం దానిపై? భరతమాత ఎప్పుడు పిరికితనంతో భయపడి ఎవడో బెదిరిస్తే ఇంట్లో కూర్చోమని నేర్పియలే. మాకు పిరికి పాలు దాగిపోయలే మా తల్లులు. ధైర్యాన్ని ఇచ్చినాయి, ఎదిరించని చెప్పినాయి, నిజం మాట్లాడమని చెప్పింది, ఉన్నది మాట్లాడమని చెప్పింది, సమాజం గురించి కొట్లాడమని చెప్పింది, త్యాగం చేయమని చెప్పింది. ఈ నేల నా తెలంగాణ తల్లి అది నేర్పించింది మాకు. కొంతమంది కడుపులో పుట్టిన బిడ్డలందరూ కూడా అటు ఇటు ఉన్నట్టుగా అటు మాట్లాడేవాళ్ళు కూడా ఉంటారు. ఎస్, ఒక్కటి మాత్రం పక్కా ఏంటంటే రాజ్యానికి పైకి రావాలంటే మాత్రం నువ్వు ఓటుని నమ్ముకోవాలి, బందూకుని కాదని చెప్పని. పెన్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ గన్ అని చెప్పి నేను నా స్టూడెంట్ డేస్ నుంచి చెప్తున్నా, ఇప్పుడు చెప్తున్నా, ఎప్పటికి చెప్తాను నేను అది. ఓకే, కానీ సమస్యల గురించి ప్రశ్నిస్తాం. తుపాకీ పట్టుకొని నువ్వు రాజ్యానికి వ్యతిరేకంగా కొట్లాడలేవు, అది జరగని పని. దాంతో పర్మనెంట్ సొల్యూషన్ ఉండదు, టెంపరీ రిలీఫ్ ఉంటుంది కావచ్చు అక్కడిక్కడ. సో రాజ్యాంగం మనకు అధికారంలోకి వచ్చినందుకు ఓటు అనేది చేతిచ్చింది కాబట్టి ఆ ఓటుని నమ్ముకొని రమ్మంటున్నాం. ఇలా నక్సలైట్లకు కూడా మేము విజ్ఞప్తి చేసినాం, మీరు అట్లా చేస్తే చచ్చిపోవాల్సిన అవసరం లేదు. త్యాగాలు చేసారు మీరు 40 ఏళ్ళు 50 ఏళ్ళు, ఎందుకు ఆఖరికి ఏమవుతుంది? మీ ఇళ్ళల్లో గిన్నెలు కొట్లాడుతున్నాయి, మీ గదే గుణపెంకల ఇల్లు, గడ్డ్యాములు, కొట్టాల ఇళ్ళ లెక్క ఉన్నాయి వాళ్ళన్నీ. వాళ్ళు వ్యక్తిగతంగా ఏం సంపాదించుకునే వాళ్ళు కాదు, బయటికి వచ్చి జనజీవన స్రవంతిలో అక్కడ జనం లేరా అంటే ఉండొచ్చు. కానీ నువ్వు రాజ్యాంగానికి అనుకూలంగా దాని ఏవైతే మనకు హక్కులు ఇచ్చినాయో వాటి అండర్లాగా చేయాలని చెప్పని మొదటి నుంచి చెప్తాం, ఎప్పుడు చెప్తాం. ఒకవేళ రాజ్యము ఇట్లా మాట్లాడి ఇట్లా అన్నా కానీ నువ్వు అర్బన్ నక్సలైట్ అని అంటే దానికి ఉపమానం ఉదాహరణ ఏం చెప్తాం? ఇక ఇదైతే మేము అవుట్రైట్గా చెప్తున్నాం, అదే చెప్తాం. లేదు అసలు ఆఖరి బంధుకున్నంత వరకు విప్లవం ఉంటుందని చెప్తలేము మేము. ఆ విప్లవం నీ మనసులో ఉండి ఓటు విప్లవం, ఓటు చైతన్యం రావాలి, వచ్చి మన రాజ్యాన్ని మనం తీసుకొచ్చినాడు ఇవన్నీ పోతాయి. ఇప్పుడు రేపు ఇదే ఛత్తీస్గఢ్ ఉన్నది అనుకో, ఛత్తీస్గఢ్లో మొత్తం రేపు వీళ్ళందరూ బయటకు వచ్చి ఒక రాజకీయ వ్యవస్థ వాళ్ళు బెటనిస్తారనే నాకు తెలియదు, కానీ మేము ఇవన్నీ కాపాడతాము, గుట్టలు కాపాడతాం అని చెప్పని ఒక ఎమ్మెల్యేలు 10 మంది కనుక అయ్యి అసెంబ్లీలో కూర్చుంటే జరుగుతుంది ఆ పని? జరగదు. నువ్వు తుపాకి పెట్టుకుంటే నీకన్నా పెద్ద తుపాకి ఉన్నది కదా, ట్యాంకర్లు, స్టీమర్లు, గాలికలు వచ్చి కొట్టేసి వెళ్ళిపోతుంది కదా. అది ఎవరి దగ్గర? భారత సైన్యం దగ్గర, అది మనదే కదా. ఆ వ్యవస్థనే నువ్వు చేతిలో పెట్టుకో, నువ్వు జనాన్ని కన్విన్స్ చేసి ఓటుకు తీసుకొచ్చి పెట్టుకో. ఈ గట్ల అర్బన్ నక్సలైట్ ఎంత మనం కూడా తిరుగుతున్న జనంలేను కదా. జనం బుద్ధి చెప్తారు. ఒకవేళ అట్లా పిచ్చిగా చేస్తే రగెప్పుడు నువ్వు తుపాకి పట్టుకొని పొమ్మని రగెప్పుడు చెప్పలే కదా. నువ్వు రఘు మీద ఎప్పుడు చేస్తే ఏంటంటే ఏదో ఒకటి చేసి ఇరికిద్దామని ప్లాన్ చేశారు అనుకో, ఎక్కడ అనలే రగ ఎక్కడ తుపాకి పట్టుకున్నాడు నేను కూడా తుపాకి పట్టుకొని వస్తాను అనలే. ఒకవేళ మీరు తుపాకులు పట్టండి మేము మాత్రం ఇట్లనే ఉంటామంటే ఎవరు మాట్లాడే తప్పు అవుతుంది. రఘు మాట్లాడే తప్పు అవుతుంది, నేను మాట్లాడే తప్పు అవుతుంది. మేము మాట్లాడతలేము, ఎక్కడ కూడా మాట్లాడలేదు కదా. మనం ఎవరు కూడా ఇట్లా మాట్లాడతలేము. అందరూ మీరు బయటికి రాండి, ప్రజాస్వామ్య యుద్ధంగా పోరాటం చేద్దాం, ఇట్లా కూడా త్యాగాలు చేద్దాం. అవసరమైతే వాళ్ళు లాఠీచార్జ్ చేస్తారు, కొడతారు కావచ్చు, చంపుతారు కావచ్చు. ఫైరింగ్లలో కూడా 369 మంది జనం తెలంగాణ గురించి కావాలని చచ్చిపోలేదా? ఆత్మబలిదానం గురించి చేసుకుని కూడా 1200 మంది చచ్చిపోయారు కదా. ఇలా 1000 మంది దాంట్లో కూడా చచ్చిపోతారు కదా. సో ఇట్లా పోదాం, పోయేది ఉంటే ఇట్లా పోదాం, మన రాజ్యాన్ని నిర్మాణం చేసుకుందాం అనేది మొదటి నుంచి చెప్తున్నాం. దానికి వ్యతిరేకంగా దీనికి ఉపమానాలు మొత్తం బిరుదులు అర్బన్ నక్సలైట్లని ఇస్తే దానికి ఎవడేం చేయలేడు. సమాజం చూసుకుంటుంది, జనం చూసుకుంటారు దాన్ని. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఓకే, ఇవి విశేషాలు. తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీ రాబోతా ఉంది. అది అమరవీరులు కావచ్చు, తెలంగాణ ఉద్యమకారుల ఆశయాలతో ఖచ్చితంగా తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే దిశగా నడుస్తుంది, అడుగులు వేస్తూ ఉంది. అందులో యువత ఖచ్చితంగా పార్టిసిపేట్ చేస్తారని చెప్పేసి అయితే చెప్తా ఉన్నారు. అప్పటి వరకు ఏం జరగబోతా ఉంది? తెలంగాణ రాజకీయాల్లో అనేక కోణాలు, అనేక రూపులు మారుతూ ఉంది. ఏదేమైనప్పటికీ తెలంగాణను కాపాడుకొని తీరుతామని చెప్పేసి అయితే చెప్తా ఉన్నారు. చూస్తున్నానండి ప్రెస్టీజ్ తెలంగాణ. థ్యాంక్ యూ.